నమస్కారాలు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. 200 సంవత్సరాల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అనేక మందిని విడిపీయడం, కాల్చి చంపడం వాళ్ళు చేశారు 200 సంవత్సరాల కాలంలో. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కరోజు ముందు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల్లో చేసే పని ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నాయకత్వాన్ని వహించినటువంటి అప్పటి ప్రభుత్వం పాకిస్తాన్ ఏర్పడడం కోసం దేశ విభజనకి ఎటువంటి ఆలోచన ఎవరి యొక్క సహకారం ఆలోచనని తీసుకోకుండా రాత్రికి రాత్రి మొత్తం పెట్టి లక్షలాది మంది హత్యకు గురయ్యారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి ఆ దారుణమైనటువంటి విచారణకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా భారతదేశం ఈ ఆగస్టు 14ని మర్చిపోలేదు. అందువల్ల అభిజిత్ దివస్గా ఈ యొక్క కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద భారతీయులందరూ కూడా ఈ యొక్క 14ని జరిగినటువంటి విషాదకరమైనటువంటి దేశ విభజన విషాదమైనటువంటి విషయాన్ని మొత్తం భారత ప్రజలు అందరూ కూడా దీన్ని నిరసిస్తూ ఈ యొక్క సాంకేతికమైనటువంటి మౌన ప్రదర్శన, కాగడాల ప్రదర్శన దేశం మొత్తం మీద భారతీయులందరూ కూడా జరుపుతున్నారు. ఆ విధంగా శ్రీకాకుళం నగరంలో కూడా ఇక్కడ దేశభక్తులైనటువంటి 50 మంది కూడా ఈ యొక్క కాగడాల ప్రదర్శనలో పాల్గొని ఈ అభిజిత్ దివస్ నిరసనని ఈ విధంగా అభిజిత్ దివస్ ద్వారా తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఏ పాకిస్తాన్ అయితే ఏర్పడి ఈనాటికి కూడా అక్కడి నుంచి పహల్గామ్ దగ్గర నుంచి చూసినట్లయితే ఇప్పటికీ అదే చర్యలు జరుగుతున్నప్పటికీ ఈ దేశంలో ఉండేటటువంటి వాళ్ళే ఎలా జరిగింది, ఏమి జరిగింది, ఆపరేషన్ సింధూర్ జరిగి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను హతమార్చినటువంటి దీన్ని ఈ దేశంలో విధర్మీయులు, విద్యార్థులు అయినటువంటి వాళ్ళు అభివృద్ధిగా ప్రశ్నించడం కూడా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క అభివృద్ధి దివస్ సందర్భంగా పాకిస్తాన్ ఆ విధంగా ఏర్పడినప్పుడు చనిపోయినటువంటి లక్షలాది మంది భారతీయులందరూ కూడా ఈనాడు ఇలా వ్యవహరిస్తున్నటువంటి వారిని చూసి వారి యొక్క ఆత్మ ఎంతో క్షోభించేటటువంటి దినంగా వాళ్ళు అది ప్రవర్తిస్తున్నారు. ఈ దేశంలో మార్పు రావాలి, అందరం కూడా మేల్కొనాలి. ఈ అభిజిత్ దివస్ సందర్భంగా ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి లక్షలాది మంది దేశభక్తులుగా వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క అభిజిత్ దివస్ని రాబోయే రోజుల్లో ఆగస్టు 14 అనేటటువంటిది ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క అభిజిత్ దివస్ని పాటించేటటువంటి రోజు రావాలి. అప్పుడే మనం మన దేశానికి జరిగినటువంటి ఏదైతే ఈ విభజన అనేటటువంటిది ఆలోచన లేకుండా కేవలం కుహరా రాజకీయవాదుల యొక్క కుట్ర కారణంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది జరగడం అనేటటువంటిది దురదృష్టకరమైన విషయం. అందువల్ల ప్రజలు 50 మంది ప్రజలు కూడా దీన్ని ఖండించాలి. ఈ 14వ తారీఖు జరిగేటటువంటి దివస్లో ఆగస్టు 14 అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా నిరసన తెలపాలి అని చెప్పి తెలియజేస్తూ ప్రముఖ